డ్రైవర్ బాబు నువ్వా? ఎవరు అనుకుని భయపడ్డాను. ఎందుకు భయం? అంటే హఠాత్తుగా పిలిస్తే ఎందుకు పిలిచారో అని భయపడరా? ఏంటి ఎక్కడికో బయలుదేరావు? ఇది అబ్బా పూజకు సంబంధించినవన్నీ కొనాలి కదా బాబు, అవి తీసుకురావడానికి వెళ్తున్నాను. నువ్వు ఈ ఊర్లో పూజ సామాగ్రి కొనడానికి వెళ్తున్నావు, అది నేను నమ్మాలి. అంటే అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నువ్వు చెప్పేది అబద్ధం. అబద్ధం ఏంటి అబద్ధం? మరి అబద్ధం కాకపోతే ఎక్కడికి వెళ్తున్నావు? ఏం తీసుకెళ్తున్నావు? చెప్పాను కదా బాబు, పూజ సామాగ్రి కొనడానికి వెళ్తున్నానని. పూజ సామాగ్రి కొనడానికి ఇదేమైనా మనూరా? ఆ ఊర్లోనే నీకు పూర్తిగా తెలీదు. అమీర్పేట మార్కెట్లో ఉంటే ఎక్కడున్నాం బాబు అని అడిగావు, గుర్తుందా? అలాంటిది నువ్విక్కడ ఒంటరిగా షాపింగ్ చేయడానికి వెళ్తున్నావు, అది నేను నమ్మాలి. అసలు ఇక్కడ నీకేం తెలుసని వెళ్తున్నావు? తెలియకపోయినా బయటకు వెళ్ళి అడిగితే ఎవరో ఒకరు చెప్తారు కదా బాబు. ఏమంత ఇబ్బంది, నేనున్నాను కదా, అడిగితే నేను వస్తాను కదా. జాగ్రత్త తల్లి, నేను వచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదు. నువ్వు నా దగ్గరికి వస్తున్న విషయం కూడా ఎవ్వరికీ తెలియకపోవడమే మంచిది. నువ్వెందుకులే బాబు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఊరు గాని ఊర్లో నువ్వు ఎక్కడైనా దారి తప్పిపోతే ఆ తరువాత వీధి వీధి వెతకాల్సింది నేనే. పద, నేను వస్తాను. చామాగు. తదీం తదీం తదీం